హలో గైస్, అందరూ ఎట్లున్నారు? మంచున్నారా? సో ఈ రోజైతే మనం శాంతి థియేటర్ని చూసేద్దాం. నారాయణగూడలోని శాంతి థియేటర్. సో చాలా అద్భుతంగా ఉంది, చాలా ఫెంటాస్టిక్ అనిపించింది చూస్తున్నంతసేపు. బాక్స్ ఆఫీస్ కూడా పక్కనే ఉంటుంది. టికెట్స్ అనేవి ఈజీగా పర్చేస్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ లుక్ వచ్చేసి యాంబియన్స్ మామూలుగా లేదు. ఈ కాలంలో కూడా ఇది ఎప్పుడో 1969లో ఓపెన్ చేశారంట. అంటే దాదాపు నేను తీసే టైంకి ఒక 55 ఇయర్స్ అవి ఉండొచ్చు. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. సో ఈ విధమైన ఈ రౌండ్ సర్కిల్ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను హైదరాబాద్లో. లగ్జరియస్ వే అనేది అప్పర్ బాల్కనీకి ఇచ్చారు. సో ఇలా నడుచుకుంటా రౌండ్గా తిరుక్కుంటా ఇలా ఒక రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటా వస్తుండే ఒక సెలబ్రిటీ ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. నిజంగా సింగిల్ స్క్రీన్స్ కనుమరుగయ్యే ఈ కాలంలో అసలు ఆ సింగిల్ స్క్రీన్ తీసేసి అక్కడ ఒక అపార్ట్మెంట్ మల్టీప్లెక్స్ అట్లా కట్టే ఈ కాలంలో ఇన్నేళ్ళుగా దీన్ని కాపాడుకుంటూ అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ సో ఈ విధమైన మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నందుకు థియేటర్స్ ఓనర్స్కి అయితే మనము థ్యాంక్ యూ చెప్పుకోవాలి సీరియస్లీ. అండ్ ఇదండి మన అప్పర్ బాల్కనీ. సో లోపలికి వచ్చేసిన తర్వాత చాలా స్పేషియస్గా ఉంది స్పేస్ అయితే. మధ్యలో వెళ్ళడానికి కూడా చాలా గ్యాప్ ఉంది. అంటే ఎవరైనా బ్రేక్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు సో పక్కన వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా మధ్యలో వెళ్ళినప్పుడు డిస్టెన్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ సైడ్కి స్పీకర్స్ చూస్తున్నారు కదా, మనకి స్పీకర్ సౌండింగ్ మాత్రం ఎక్స్పీరియన్స్ అదిరిపోయిందని చెప్పాలి. ఇది వచ్చేసి డిజిటల్ డిటిఎస్ సౌండ్ సిస్టమ్ ఉంది ఇక్కడ. సో చాలా బాగుంది, సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా సీట్స్ విషయానికి వచ్చేసినట్లయితే సీట్స్ అయితే ప్రీమియం లుక్ అయితే ఉంది. కూర్చొని కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా పర్ఫెక్ట్గా ఉంది. చాలా అంటే మంచిగా వెనకాల కొరిగేటప్పుడు కూడా మనకి ఏం డిస్టర్బెన్స్ కాకుండా స్క్రీనింగ్కి పర్ఫెక్ట్ విజిబిలిటీ అనేది ఉంది. థియేటర్ని ఒకసారి కరెక్ట్గా గమనించినట్లయితే ఇది ఒక రౌండ్ షేప్లో ఉంది, ఒక ఎగ్ షేప్లో ఉంది. సో చాలా పెద్దగా ఉంది, కాకపోతే షేప్ అనేది నాకు రౌండ్గా అనిపించింది చూడండి. సో అట్లా కర్వ్ తీసుకుంటుంది. కింద కూడా సీటింగ్స్ చూడండి, లోవర్ బాల్కనీ అది కూడా కర్వింగ్లో ఉన్నాయి చూడండి. సో అంటే మనం ఏ ఎడ్జ్లో కూర్చున్నా కానీ మనం ప్రొజెక్షన్ అనేది విజిబిలిటీ కరెక్ట్గా సెంటర్లో కూర్చునే ఫీలింగ్ అయితే మనకి ఎక్స్పీరియన్స్ అవుతాం. సో నేను అప్పర్ బాల్కనీలో పుష్ప 2 అనే మూవీ చూశాను. మీరేం మూవీ చూసారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మనం లోవర్ బాల్కనీలోకి వెళ్ళిపోదాం. సో ఒక్కసారి లోవర్ బాల్కనీ చూడండి. ఇందాక చెప్పినట్టుగానే మనకి కర్వ్ సీటింగ్ ఉంటుంది మొత్తము. సో 900+ సీటింగ్స్ అయితే ఉన్నాయి మొత్తం టోటల్గా అప్పర్ బాల్కనీ లోవర్ బాల్కనీతో కలుపుకొని చూసుకున్నట్లయితే. అండ్ ప్రొజెక్షన్ అనేది మనం ఎక్కడ కూర్చున్నా కానీ విజిబిలిటీ అనేది మధ్యలో కూర్చున్నట్టే ఉంటుంది. అండ్ స్క్రీన్ బ్రైట్నెస్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. పిక్చర్ క్లారిటీ అయితే టూ గుడ్, అంటే ఎక్స్ట్రీమ్లీ టూ గుడ్ అని చెప్పాలి. ఆ స్క్రీన్ని చూస్తున్నంతసేపు అది హిట్ మూవీయా ఫ్లాప్ మూవీయా కాదు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ తోటి బయటకు వచ్చినామా అన్నట్టుగా ఆ ఫీల్ అయితే మనకి వస్తుంది. ఈ థియేటర్లో ఏ మూవీస్ 100 days ఆడాయి అండ్ వాటికి వచ్చిన ప్రైజెస్, రికగ్నైజేషన్స్, అవార్డ్స్, షీల్డ్స్ అవన్నీ డిస్ప్లే చేయడం జరిగింది. టైం ఉన్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ థియేటర్లో నా ఫస్ట్ ఫిలిం వచ్చేసి వెంకటేష్ గారు నటించిన ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేర్లే అనే మూవీ చూశాను, మజా అనిపించింది. దాని తర్వాత పుష్ప 2 చూశాను. అండ్ అదే కాకుండా ప్రభాస్ గారి మూవీ కూడా చూశాను. మీరే మూవీ చూశారో ఈ థియేటర్లో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను చూశాను, రిప్లై ఇస్తాను. ఇది క్యాంటీన్ అండి. సో క్యాంటీన్ కూడా ప్రీమియం లుక్ ఉంది, రీజనబుల్ రేట్స్ తోటి ఉన్నాయి. అండ్ హాల్లో కూలింగ్ ఏసీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేశారు. సో ఇదండి శాంతి థియేటర్. మొత్తానికి నాకైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. మీకు ఏ విధంగా అనిపించింది మీరు ఈ మూవీ థియేటర్కి వచ్చినప్పుడు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.